ఆ భూమిలో కాలు పెట్టకుండా 10,000 కోట్లు ఇవ్వడం అంటే ఒక సామాన్యుడికైతేనేమో ఈ దేశంలో శల్య పరీక్షలాగా 100 పరీక్షలు ఉంటాయి ఒక రూపాయి లోన్ ఇవ్వాలంటే. కానీ 10,000 కోట్ల లోన్ ఇచ్చేటప్పుడు ఆ భూమి నీదా కాదా చూసుకోకుండా లోన్ ఇచ్చారంటే ఇంతకు మించిన ఫ్రాడ్ ఏదైనా ఉంటుందా? అందుకే వి డిమాండ్ అండ్ విల్ నాట్ లీవ్ ఇట్ ఎట్ దిస్. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలిపెట్టం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తెరలేపింది, తెర తీసింది ఈ 400 కోట్లకే కాదు. మన అసెంబ్లీలో మా సభ్యులు అడిగినారు ప్రశ్న, ఇంకా ఏమేమి భూములు అమ్ముతారని. ఇదే బ్రోకర్ ఎవడైతే ట్రస్ట్ అడ్వైజర్ ఎవడో ఉన్నాడో వాడికి హెచ్ఎండిఏ భూములు కూడా అప్పచెప్పారు. 60,000 కోట్ల విలువ చేసే భూములు వాడికి అప్పచెప్పారు. సో దీనికి ఇక్కడితో అడ్డుకట్ట వేయకపోతే ఇంకొక 60,000 కోట్ల దోపిడీకి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆల్రెడీ స్కెచ్ చేసింది, తెర తీసింది, రెడీగా ఉన్నారు. ఇది మాది కాదు, కావాలంటే అసెంబ్లీ ఆన్సర్ కూడా నేను మీకు పంపిస్తాను, మీరు చూసుకోవచ్చు. 60,000 కోట్ల విలువ చేసే హెచ్ఎండిఏ భూములను కూడా ఇదే బీకన్ ట్రస్టీషిప్, అదేవిధంగా ఆ ఫ్రాడ్ ట్రస్ట్ అడ్వైజర్ ఎవరు ఉన్నారు వాళ్ళిద్దరిని కూడా మరి అప్పచెప్పి వాళ్ళ ద్వారా దోపిడీకి పాల్పడే ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. వి డిమాండ్